హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మొన్న నైట్ అన్నమాట. మొన్న నైట్ అయితే ఇంక అక్కడ మేము డిన్నర్ చేసేసి బయటకు వచ్చినాం. డిన్నర్ 9 అవుతుంది, అట్లా టైం అయితే 9 అవుతుంది. నైట్ డిన్నర్ చేసి బయటకు వచ్చుడుతోనే మన కటన్ పక్కకి బటర్ఫ్లై అన్నది ఆలిందన్నమాట. అండ్ చాలా రోజులైపోతుంది ఎప్పుడో పట్టుకున్న బటర్ఫ్లైని. చిన్నప్పుడు ఆడుకునేది వాటితోని. ఇంకా అందుకని చెప్పేసి అక్కడ గోడకి ఆలితే పట్టుకున్నానమాట. ఇంకా టోనీని, స్వీటీని పట్టుకోమంటే భయపడతా ఉన్నారు వాళ్ళు, పట్టుకోలేదు. ఇంకా తర్వాత అయితే అది దాని బొట్టు ముట్టుకుంటే సాఫ్ట్గా మస్తున్నదన్నమాట. అయితే ఎగిరేయన్నా అని చెప్పేసి అంటా ఉన్నాను. దాని చిన్నప్పుడైతే దాన్ని దొరకబట్టుకొని ఎప్పుడు దొరుకుతుందా, బొట్టు ఎప్పుడు పెట్టుకుందామా అని ఎదురు చూసేది అప్పుడైతే. ఇంకా ఇప్పుడైతే అంత పిల్లలు ఏం పట్టించుకుంటలేరు. ఇంకా తర్వాత అయితే దాన్ని అయితే ఎగిరేసిన అనమాట. ఎందుకు అట్లా పట్టుకోవాలని చెప్పేసి దాన్ని అయితే వదిలేసిన బటర్ఫ్లైని అయితే. ఇంకా వదిలేసినాక తర్వాత ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే నిన్న మార్నింగు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే మొత్తం కిచెన్ టాప్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకొని ఇంకా అక్కడైతే పాలైతే పెట్టిందనమాట. కిచెన్ మొత్తం క్లీనింగ్ చేసిన. చాలా డేస్ అయిపోతుంది. అయితే ఇంకా వట్టిగా మీద మీద అది ఉడుస్తూ ఉన్నాను. ఇంకా బాడీ నాది సహకరించలేదన్నమాట పనికి. మొత్తం స్టామినా లేకుండా అయిపోయిందనమాట. హెడేక్ అన్నా లేకుంటే సరిదన్నా ఇది ఏదన్నా ఒకటి అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా మీద మీద అయితే దూడ్చేసిన అంతకు ముందు రోజులు. ఇంకా తర్వాత కడదాంలే అనుకున్నా. అంతవరకు మళ్ళీ వంట చేసుకోబుద్ది కాదని చెప్పేసి ఇంకా నిన్నైతే కడిగేసిన అనమాట గ్యాస్ అయితే. అండ్ కిచెన్ టాప్ను గ్యాస్ మొత్తం కడిగేసిన. ఇంకా తర్వాత అయితే ఇంకా సండే రోజు స్పెషల్ అయితే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చిండు. ఇంకేమైనా చేసుకుందాం అనుకున్నా కానీ శాతన అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఇంకేం చేయలేదు. మార్నింగ్ అయితే వాటి చికెన్ అయితే వండేసిన అనమాట. ఇంకా చికెన్ అయితే మంచిగా వండేసిన. ఉప్పు కారం సరిదైందని చెప్పిన కదా, ఇంకా సర్దితోని చేయడం అవన్నీ వచ్చేసినాయి అనమాట. సరే అని చెప్పేసి మంచిగా కారం అయితే మంచిగా వేసిన దండిగా, సర్ది ఇట్లా పోతుంది అని చెప్పేసి. ఇంకా జ్వరం వచ్చిపోయిందంటే అసలే స్టామినా ఉండదు, శాత కాదు. సర్ది అయిందంటే ఘోరంగా బలం అయితే వెళ్ళిపోతుంది అనమాట. అదేదో అంటారు కదా, సర్ది అయిందంటే 6 నెలల బలం పోతుందని. నాకైతే అట్నే అయిందండి సర్ది అయితే. ఇంకా అక్కడైతే చికెన్ అయితే మంచిగా మసాలా దండిగా పెట్టి కారం వేసి చేసిన అన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా మంచిగా వేడి వాటర్ పెట్టుకొని అందులో జాండ్బామ్ పసుపు వేసుకొని బొంతగా వేసుకొని ఇంకా ఆవిరైతే పెట్టేసిన. ఆవిరి పట్టినాక కొద్దిగా రిలీఫ్ అయితే అయిందనమాట. గొంతంతా మొత్తం ఇగ్గుకపోయింది, మంచిగా అయిందనమాట సాఫ్గా. ఇంకా అది వేడి నీళ్ళు పెట్టుకొని కొద్దిగా జాండ్బామ్ కొద్దిగా పసుపు వేసుకొని చెద్దరు కప్పుకొని ఆవిరి పీరుస్తూనే ఉండాలి మనకి చెమటలు పుట్టేదాకా. ఇంకా అప్పుడు వేయిందనమాట సడదైతే. తర్వాత వచ్చేసి ఇంకా నైట్ కోసం అయితే చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట. మడత చపాతి ఇంకా చికెన్ ఉండే, మార్నింగ్ చేసిన చికెన్. ఇంకా కొద్దిగా అట్లా స్టామినా తెచ్చుకొని రైస్ తినబుద్ధి కావట్లేదు, అంటే ఏది తిన్నా చేదు కొడుతుంది అన్నమాట నాకు. ఇంకా మళ్ళీ పొద్దున్న రైసే తిన్నా, మళ్ళీ ఇప్పుడు కూడా రైస్ తింటే నాకు తినబుద్ధి కావట్లేదు అని చెప్పేసి అట్లా ఇట్లా కష్టపడి చేసుకున్నాను అండి. ఇంకా చపాతీలు అయితే ఇంకా అట్లా ఇట్లా కష్టపడి ఇంకా చేసేసిన అన్నమాట. మడత చపాతీ చేస్తేనే సాఫ్ట్గా ఉంటుంది. నార్మల్ చపాతీ చేస్తే గట్టిగా కొద్దిగా బాగుండే అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ మడత చపాతీ చేసుకున్నానండి. ఇంకా అది కూడా చేదే కొట్టింది కొద్దిగా, ఎందుకంటే జ్వరం వచ్చిన ఉంటుంది కదా అది. ఇంకా అది కూడా చేదే కొట్టింది. ఇంకా పోనీలే అని చెప్పేసి ఇంకా తినపోతే మొత్తం ఇంకా ఇంట్లో పని చేసే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి అన్నీ చెప్పేసి ఇంకా అక్కడైతే నేనైతే చపాతీలు అయితే చేసిన అన్నమాట. ఇంకా తినేసిన. మళ్ళీ మార్నింగ్ సోమవారం రోజు మార్నింగ్ అన్నమాట ఇదైతే. ఫ్రెష్ అప్ అయిపోయినా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత పాల ప్యాకెట్ అయితే ఇంకా పాలైతే పెట్టేసిన అనమాట. చక్కెర అయిపోయిండే, ఆయన ఇచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయిండు. మళ్ళీ లేదని మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇంకా రాంగా చక్కెర పట్టుకొని వస్తే ఇంకా పాలైతే పెట్టినా. సరేలే మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళి తెచ్చుకుందామని చెప్పేసే వరకు మళ్ళీ నేను చక్కెర పట్టుకొని వచ్చేసింది అనమాట. తర్వాత అయితే ఇంకా అక్కడైతే పాలైతే పెట్టేసి ఇంకా అందులో చక్కెర అయితే వేస్తూ ఉన్నాను. మా స్వీటీ సెల్ చూస్తూ ఉంటుంది కదా అండి, అందులో ఒకటి చెప్పింది అనమాట. అంటే చక్కెర మనం బాక్సులలో పోస్తే కొద్దిగా ఉండలు కడుతుంది కదా,
అయితే ఏం చెప్పిందంటే ఆమె సెల్లు చూస్తుంది అనమాట, షార్ట్ వీడియోలు ఇట్లా అనుకుంటా ఎప్పుడో నేను రోజులో మొత్తం ఒక గంటే ఇస్తానండి పిల్లలకి సెల్లు. ఆ గంట చూస్తారు. ఎక్కువసేపు అయితే ఇయ్య పిల్లలకి సెల్లు. ఒక రోజుకు ఒక గంట, అంతకు మించి ఎక్కువ ఇయ్య. టోనికైనా అంతే, స్వీట్కైనా అంతే. ఒక గంట టోనికి ఒక గంట, స్వీట్కి ఒక గంట, అంతకు ఎక్కువసేపు అయితే ఇయ్యను సెల్ అయితే వాళ్ళకి. ఇంకా తర్వాత అయితే ఆ సెల్లులలో వీడియోలు చూసి ఏదన్నా నాకు కిచెన్ టిప్ వచ్చింది అనుకోండి, టోన్ అయినా స్వీట్ అయినా కిచెన్లో టిప్స్ వస్తే ఖచ్చితంగా చెప్తారు అవి. ఇప్పుడు ఆ టిప్ మీకు చెప్తా వినండి. స్వీటీ చెప్పింది. స్వీటీ అయితే చక్కెర గడ్డగట్టంగా చూసింది. చూస్తే ఏం చేసిందంటే ఆమె అలా సెల్లులో చూసింది, నాకు చెప్పింది అనమాట. ఎట్లా అంటే, మమ్మీ చక్కెర గడ్డ పడుతుంది కదా నీకు, నేను సెల్లులో చూసిన మొబైల్లో మన పుల్లలు ఉంటాయి కదా, ఎట్లా మనం వీటిని అవే ఉంటాయండి ఆ పుల్లలు మనకు షాపులలో ఇస్తారు మనం బిర్యానీ తిన్న కాడ, అవి ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు, చీపురుగట్ట పుల్లలైనా పర్వాలేదు, ఏవైనా పర్వాలేదు. అయితే చక్కెర గడ్డగట్టినప్పుడు దాంట్లో ఈ నాలుగు పుల్లలు ఏం చేయాలంటే, చక్కెర డబ్బాలు ఉంటుంది కదా, ఆ డబ్బాలో చక్కెర నాలుగు దిక్కుల 4 పుల్లలు అందులో కుచ్చి పెట్టాలన్నమాట. అప్పుడు చక్కెర అనేది మనం ఎట్లా తీసుకొచ్చుకుంటామో పొడిగా అట్లనే పొడిగా ఉంటుంది అన్నమాట. ఆ టిప్ అయితే చెప్పింది. సరే ఈ స్వీట్ చెప్పింది ఎందుకు కాదన్నామని చెప్పేసి 4 పుల్లలు అయితే పెట్టేసింది అనమాట. అందులో ఇంకా అప్పటి నుండి అయితే చక్కెర అయితే మంచిగా ఉంటుంది పొడిగా, అండ్ గడ్డలు కట్టట్లేదు, అండ్ స్పూన్ కూడా అతుక్కోవట్లేదు. స్పూన్ కూడా అత్తుకొని స్పూన్ అంతా డట్టీగా అవుతుంది, అట్లా కూడా అస్సలు అతుక్కోవట్లేదు అనమాట. మంచిగా ఉంటుంది. నేను అదే ఫాలో అవుతున్నా స్వీట్ చెప్పిన కానీ. మీరు ఎవరికన్నా అట్లా డబ్బా కత్తుకుంటుంది, డబ్బా ఖరాబ్ అవుతుంది, స్పూన్ ఖరాబ్ అవుతుంది అన్న వాళ్ళు ఇవి పాటించాలి. 4 పుల్లలు ఆ డబ్బాలో 4 దిక్కున చక్కెరలా కూర్చోండి, ఇంకైపోతుంది అనమాట. లైక్ చేయండి.